హాయ్ అండి. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వీటి కప్పులు మనము తెచ్చుకున్నప్పుడు, కప్ సెట్స్ తెచ్చుకున్నప్పుడు, టీ మగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి థర్మకోల్ బాక్సుల్లో వస్తాయి కదండి ప్యాకింగ్. వీటిని మనం పడేస్తూ ఉంటాము. ఈ పడేసే కంటే ముందు అంటే రీయూజ్ చేయడం థర్మకోల్ కాబట్టి చాలా సంవత్సరాలు ఉంటుంది ఇది. దీన్ని రీయూజ్కి మొక్కలు పెట్టుకోవడం అండి. నేను ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాల నుండి పెడుతూ ఉంటాను. ఎప్పుడన్నా ఇలాంటి డబ్బా ఉన్నప్పుడు పడేయకుండా. ఇప్పుడు నేను 3 డబ్బాలు ఉన్నాయి. వీటికి డ్రైన్ హోల్స్ పెడుతున్నాను. మొక్కలు పెట్టాలనుకుంటే మన చుట్టూ చాలా దొరుకుతాయండి. కుండీలు కొనాలి, ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు. వేస్ట్ ఉన్న వాటిల్లో అన్నిట్లో మనం మొక్కలు పెట్టవచ్చు. వీటన్నిటికీ డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాను. వీటిలో మట్టి పోసేసుకొని నా దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలు వీటిలో పెట్టాలనుకుంటున్నాను. మనం పూర్తిగా ప్లాస్టిక్ని కానీ థర్మకోల్ని కానీ యూజ్ చేయకుండా ఉండలేము. కొన్ని విషయాలు మన దగ్గరకు అవి రాక తప్పదు. వచ్చినప్పుడు వాటిని ఒకటి రెడ్యూస్ చేయాలి, లేదా రీయూజ్ కూడా చేయొచ్చు. కొన్నాళ్ళు ఇది ఎలాగో పడేసేదే కాబట్టి దీంట్లో మనం కొంత గ్రీనరీని పెంచుకోవచ్చు. మనకు మంచిగా మొక్కలు పెట్టుకోవడానికి పనికొస్తాయి. ఇలా వీటన్నిటిలో మట్టి పోసాను, సగం సగం పోసాను. ఎందుకంటే మొక్క పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం మట్టి సర్దాల్సి వస్తుంది. మొత్తం నిండుగా పోస్తే మళ్ళీ మధ్యలో నుండి మట్టి తొలగించి మొక్క పెట్టి వేర్లను నొక్కాల్సి వస్తుంది. అలా కాకుండా సగం మట్టి పోసిన తర్వాత మొక్క వేర్లను అక్కడ సెట్ చేసేసుకుని పైనుండి మట్టి పోస్తే వేర్లు దెబ్బతినవండి. ఇలా చూడండి, నా దగ్గర ఉన్న కొన్ని మొక్కల్ని, ఒకటి మదర్ ఆఫ్ థౌజండ్స్, ఇంకోటి అడీనియం ఒక దాంట్లో పెట్టాను. ఈ సాసర్స్ ఉన్న దాంట్లోనేమో కొన్ని గడ్డి గులాబీలు పెట్టానండి. ఇలా సెట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది పడేసే దాన్ని ఎంత అందంగా పెట్టుకున్నామో. వీటిని నేను బయట వైపు పెట్టానండి, రోడ్ సైడ్ మా గేటుకి బయట వైపు. ఎందుకు ఇవి బయట పెడితే పోతాయి కదా అని అనుకోవచ్చు. నేను బయట ఎందుకు పెట్టానంటే నాకు ఇలా వీటిలో మొక్కలు పెట్టడం అలవాటే. కానీ బయట పెడితే ఎవరో ఒకళ్ళు చూసి దీన్ని ఇలా మన ఇంట్లో కూడా డబ్బా ఉంది, ఆ డబ్బాలో కూడా ఇలా మొక్కలు పెట్టొచ్చా అని ఒక్కళ్ళు పెట్టినా నాకైతే చాలా సంతోషం అండి. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళకి మొక్కలు అంటే చాలా ఇష్టం అనుకుంటా తప్ప నేనైతే బాధపడను. మా వారు వస్తే మాత్రం తప్పకుండా అడుగుతారు, ఇంత కష్టపడి పెట్టి బయట పెట్టావా అని. ఇది చూడండి, నేను 4-5 ఇయర్స్ ముందు పెట్టిందండి. వేరే ఇంటి దగ్గర పెట్టాను. అక్కడ 4 సంవత్సరాల తర్వాత ఈ ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ పడేసినా కానీ ఇప్పుడు కూడా దాంట్లో చాలా మొక్కలు ఉన్నాయండి. కాబట్టి మనం రీయూజ్ చేసుకుంటూ గ్రీనరీని కూడా పెంచవచ్చండి. మీకు నచ్చితే ఈ ఐడియా తప్పకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు పెడితే నాకు ఒక ఫోటో తప్పకుండా సెండ్ చేయండి. చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.